గాలి సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత సిఐ నాగరాజుపై అటెంప్ట్ మర్డర్ కేసులో నమోదైనటువంటి పరిస్థితి అప్పటి వరకు నమోదు కాలేదు. ఎలా చూడాలి ఈ పరిణామం? కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను చెప్పాలి. యా ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానివ్వండి, తర్వాత లీగల్ సెల్ కానివ్వండి, విజయవాడ బార్ అసోసియేషన్ లీగల్ సెల్ కానివ్వండి, చాలా తీవ్రంగా ఆ, కొన్ని రోజుల నుంచి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, నిజానిజాలు బయట పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిన తర్వాత దాని యొక్క సీరియస్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా, రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు దౌర్జన్యాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. దీని మీద ప్రభుత్వం తక్షణం అంతకు ముందేదో కంటి తుడుపు చర్యలుగా వీఆర్కి పంపించి పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని విచారణ అధికారిగా పెట్టి, అలాగే కన్సర్న్ సిఐ మీద బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం అటెంప్ట్ మర్డరా లేకపోతే మర్డరా దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ కూడా చేయాలి. అయితే ఇది పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది అని చెప్పేసి ఈ రోజు కూడా మనం ఏకీభవించలేనటువంటి ఒక డెసిషన్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే మొదటి నుంచి మేము చెప్తున్నాం, అడ్వకేట్స్ గా ఒక వ్యక్తి చేయగలిగినటువంటి హింస కాదు. నిజంగా ఏదైతే వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, అతని స్నేహితులు కానివ్వండి, లేకపోతే అతనితో పాటు సెల్లో ఉండి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి యూట్యూబ్స్ లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి, అతన్ని ఏ విధంగా టార్చర్ చేశారు అని చెప్పేసి. ఇది సిఐ ఒక్కరే చేసినటువంటి పరిస్థితి కాదు. ఇది ఇంకా సిఐతో పాటు కొంత బృందం కూడా ఉంది, పోలీస్ బృందం కూడా ఉంది. వారు ఎవరు అనేది ఇప్పుడు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం సిఐ నాగరాజు మీద తీసుకున్నారు. ఇంకా రిమైనింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా ఏదైతే నాగరాజు గారి మీద తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయో అవి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, పారదర్శకత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి జరిగినటువంటి ఈ నేరానికి సంబంధించి మృతుని కుటుంబానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. అదే ఈ సెక్షన్ లో ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నా అంటే అతనిపై సిఐ నాగరాజ్ పై నమోదైనటువంటి కేసు సెక్షన్ లో బిఎన్ఎస్ సెక్షన్ 127 క్లాజ్ 4 క్లాజ్ 6, తర్వాత సెక్షన్ 103 క్లాజ్ 1, తర్వాత సెక్షన్ 238. వాట్ దే ఆర్ ఇంప్లైస్. 103 అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. బిఎన్ఎస్ సెక్షన్ 103 దట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 302 ఐపీసీ. ప్రీవియస్ ఐపీసీలో అంటే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారంటే మర్డర్ చేసినట్టు ఒప్పుకుంటున్నట్ట పోలీసులు ఏంటి? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఇప్పటి వరకు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ప్రస్ఫుటంగా ఏ విషయాన్ని కూడా ధృవీకరించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లిటిగేషన్ అదే, మేము అరెస్ట్ చేశాం అని హోంశాఖ మంత్రి గారు కానివ్వండి, కన్సర్న్ సిపి గారు కానివ్వండి, లేకపోతే ఎస్పీ గారు కానివ్వండి, మేము అరెస్ట్ చేశాము, లాకప్ డెత్ జరిగింది, లేదా నిందితుడు పారిపోయాడు, లాకప్ డెత్ జరగడం అనేది, హింస జరగడం అనేది అంతా కూడా ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చినాయి అన్ని కూడా అబద్ధం అని చెప్పేసి ఏదో ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి గట్స్ లేవా, లేకపోతే నిజానిజాలు తెలిసి దాస్తున్నారా అనేది ఇక్కడ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. అట్ ద సేమ్ టైం దీనికి నెగిటివ్ గా, అంటే ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఇతని మీద 22 కేసులు ఉన్నాయన్నారు, 7 కేసులు ఎక్విటల్ వచ్చినాయి అని చెప్తున్నారు, ఇంకా రిమైనింగ్ కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది పూర్వాపరాలు ఏం విచారించకుండా, అతని మీద పోక్సో కేసు ఉంది కాబట్టి చంపటం భావ్యమే, లేకపోతే అతని మీద మర్డర్ కేసు ఉంది కాబట్టి చంపటం భావ్యమే, లేకపోతే అతని మీద 22 కేసులు 35 కేసులు ఉన్నాయని చెప్పేసి అతనికి ఫొటోస్ మార్ఫింగ్ చేసి రకరకాల సోషల్ మీడియాల్లో కొన్ని పేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ చావుని ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్ చేసే విధంగా పోస్టులు పెడతారు.
నరేషన్ విజయవాడ స్టార్ట్ అయింది. నగరంలో మాకు తెలిసి సుమారుగా 1000 మంది పైచిలుకు రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో చాలా మంది మీద పోక్సో కేసెస్ ఉన్నాయి, చాలా మంది 302 కేసెస్ ఉన్నాయి. మరి అందరినీ ఇలాగే చేస్తారా? ఉమ్, ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. 90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 కేసులు 25 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ, వీళ్ళ మీద కూడా అటువంటి కార్యక్రమాలే చేస్తారా? మరి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది మీద లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. మరి వీళ్ళని కూడా ఇలాగే చేస్తారా? వీళ్ళకి సామాన్యులకి ఒకటే న్యాయం వర్తించదా? ఇలాంటి కార్యక్రమాలన్నిటి గురించి మాట్లాడాలంటే ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి అధికారం రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు, ఎక్సెప్ట్ కోర్టుకు సంబంధించి తప్ప పోలీసులకి కనీసం ఒక మనిషిని కొట్టే అధికారం కూడా చట్టం ఇవ్వలేదు. అవును. కానీ ఇవాళ సొసైటీని ఎలా తయారు చేశారంటే ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి వాడిని చంపేసినా మీరు ఎవరు మాట్లాడకూడదు, ఉమ్, మీరెవరు అతని కుల ప్రస్తావన తీసుకురాకూడదు, లేకపోతే అతని కుటుంబం యొక్క రాజకీయ ప్రస్తావన తీసుకురాకూడదు, రాజకీయాలు కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటారు. ఉమ్, కులం అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అది అసలు విడదీయలేనటువంటి ఒక సంబంధం లాగా తయారైంది. మీరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టాలంటే కులం కావాలి, మీరు కోర్టులో కేసు వేయాలంటే కులం కావాలి, మీరు చదువుకోవాలి అని చెప్పేసి స్కూల్కి వెళ్తే మీ కులం మెన్షన్ చేయాలి. ఇన్ని రకాలుగా కులం అనేది మా వెనకాల ఉన్నప్పుడు ఈరోజు చనిపోయిన వాడు ఫలానా కులం అని చెప్పేసి అని చెప్తే తప్పుగా మాట్లాడతారు. ఇది కుల రాజకీయాలు చేయకుండా. సరే, సాయి కృష్ణ సంగతి పక్కన పెడదాం. మరొక విక్టిమ్ కూడా వచ్చాడు కదా, అతను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను డైరెక్ట్ గా ఒక సెల్ఫీ వీడియో తీసి నా చావుకి, నా సూసైడ్ కి కారణం గారి పేరు పెట్టి చనిపోయాడు. ఎస్, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా విచారించదగ్గ విషయంగా. అంటే ఏ రోజైతే పోలీసుల చేతిలో అధికారాన్ని పెట్టిందో ఈ ప్రభుత్వం, విచ్చలవిడిగా తెనాలిలో కానివ్వండి, మంగళగిరిలో కానివ్వండి, యువకులని గంజాయి కేసుల నిమిత్తంతో పేరుతో, ఈవిటీజింగ్ పేర్లతో వాళ్ళని హింసించి, వాళ్ళని ప్రజలందరి మధ్యలో వాళ్ళని కొట్టి నడిపించి, వీళ్ళు తమ హీరోయిజాన్ని ఎప్పుడైతే చూపించాలనుకున్నారో ఆ రోజే పోలీస్ చేతుల్లోకి రాజ్యం వెళ్ళిపోయింది. అధికారులకు కావాల్సినటువంటి వ్యవహారాలు అధికారులు చేసుకుంటున్నారు, పొలిటీషియన్స్ కి కావాల్సినటువంటి అరెస్టులు పొలిటీషియన్స్ కి ఫేవర్ గా చేస్తున్నారు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో తయారైపోయింది. కాబట్టే ఇప్పుడు మే 19వ తారీఖు జరిగినటువంటి సంఘటన అతన్ని తీసుకొచ్చింది. ఈ రోజు మనం ఏ తారీఖులో ఉన్నామంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం ఎందుకు లేదు? అవును, 40 రోజులు అయింది. కాబట్టి దీన్ని మనం విశ్లేషించాలి అని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి పోలీసు చేతిలోకి చట్టం వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. వాళ్ళని సపోర్ట్ చేయడానికి కొన్ని వర్గాలు కూడా తయారు చేసుకుని చేసినటువంటి పరిస్థితి. ఇంకా మరీ దారుణంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో బేరసారాలు కూడా సాగిస్తున్నటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే న్యాయం జరుగుతుందా? నిజమైన న్యాయం జరుగుతుందా? ఏదో ఒక వ్యక్తినే లేకపోతే ఒక అధికారిని టార్గెట్ చేసి అతన్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో వీళ్ళు తీసుకునేటువంటి కార్యాచరణను బట్టి మనం న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి ధోరణి కనపడుతుంది. అయితే ఈ సెక్షన్ లో ఏం చెప్తున్నాయి సార్? సెక్షన్ 103 అంటే డైరెక్ట్ మర్డర్ కేసు అన్నారు. సెక్షన్ 238 ఉంది, సెక్షన్ 127 క్లాస్ 4 క్లాస్ 6. ఇవన్నీ కూడా ఏంటంటేనండి అబ్డక్షన్, అతన్ని బలవంతంగా తీసుకురావడం, అతని మీద హింస చేయడం, అన్నిటిని పెట్టారు. కానీ వీటన్నిటికన్నా నేను చెప్పాను కదా 103 అనేది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ మర్డర్ కేసు, చాలా కీలకమైనటువంటిది. దీన్ని బేస్ చేసుకుని రేపొద్దున శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఒకవేళ హత్య అనేది నిజమే అయితే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. అరెస్ట్ తర్వాత ఆ హత్య తర్వాత బాడీని ఏం చేశారు, ఖచ్చితంగా దానికి మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. ఇవన్నీ జరగకపోతే శిక్ష ఇంకా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మదురై కోర్టు తీర్పు ఇటీవల వచ్చింది, మీరు వినే ఉంటారు. జస్ట్ ఒక నెలన్నర క్రితం వచ్చింది. అది కూడా లాకప్ డెత్ కి సంబంధించిన కేసు. ఏప్రిల్లో వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఏప్రిల్లో వచ్చింది. సరిగ్గా అది కూడా లాకప్ డెత్ కి సంబంధించినటువంటి ఇష్యూ.
దాదాపు 7-8 మందిని జీవిత ఖైదు విధించినట్టుంది కోర్టు. లేదు 9 మందికి మరణ శిక్ష విధించారు. 9 మందికి మరణ శిక్ష, సారీ కరెక్షన్. యా, 9 మందికి మరణ శిక్ష విధించారు. అది ఇక్కడ కూడా అదే కస్టోడియల్ పరిస్థితి ఉండాలంటారా? అక్కడ డబుల్ మర్డర్ జరిగింది యాక్చువల్ గా. డబుల్ తండ్రి మర్డర్, అది కొడుకులు కూడా. ఇద్దరిని కూడా అవును. తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా మర్డర్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఒక పర్సనే కాబట్టి కొంచెం గ్రావిటీ తగ్గొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ 1,42,00,000 రూపాయల వరకు పెనాల్టీ కూడా ఇచ్చారు కోర్టు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పారదర్శకతకి పెద్దపీట వేస్తున్నాను అన్నటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చట్ట ప్రకారం వెళ్తున్నాము అనేటువంటి ప్రభుత్వం కోర్టు తీర్పులు వచ్చే వరకు వెయిట్ చేస్తాయా, లేదంటే ఈ లోపల అతనికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తుందా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అవును. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలి కదా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ చేసినటువంటి ఒక పనికి డెఫినెట్ గా గవర్నమెంట్ పెనాల్టీ పే చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే దీనికోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా? జగన్మోహన్ రెడ్డి వస్తేనే కేసు కట్టినటువంటి పరిస్థితిలాగా కనపడుతుంది. 40 రోజుల తర్వాత కేసు కట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2వ రోజు కేసు కట్టారు అని అంటే రేపొద్దున అతనికి రావాల్సినటువంటి నష్టపరిహారం కుటుంబానికి అందాలంటే కూడా మళ్ళీ జగన్ దిగి రావాలా? లేదా జగన్ రాకుండానే ఆ క్రెడిట్ జగన్ కి ఇవ్వకుండా ప్రభుత్వమే పారదర్శకంగా ఆల్రెడీ గద్దే రామ్మోహన్ రావు గారు స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి పలకరించి వచ్చినట్టున్నారు, సానుభూతి తెలిపినట్టున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఆ కుటుంబానికి హామీ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ద సేమ్ టైం ఇంకా కొంచెం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ కుటుంబానికి కాస్త నష్టపరిహారం కూడా ఇచ్చినట్లయితే ప్రభుత్వం కొంచెం పారదర్శకంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మనందరం అనుకునేటువంటి ఒక దిశగా వెళ్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇక్కడ వాస్తవానికి అంటే అక్కడ విజయవాడ న్యాయవాదులుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు దగ్గర నుంచి పరిశీలించి ఉంటారు కదా. వాస్తవానికి సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఖచ్చితంగా చంపేసే ఉంటారా, చంపేసి బాడీని కాల్ చేసే ఉంటారా? అంటే ఇక్కడ అజంప్షన్స్ కి తావులేదండి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. ఏదైనా సరే ప్రభుత్వం నోరు తెరిచి చెప్పాలి. అప్పుడే కదా దాన్ని కాంట్రడిక్ట్ చేయాలి అని అంటే ఇది జరగలేదు, ఇది జరుగుతుంది, ఇది జరిగి ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ఊహాగానాలా లేకపోతే అవే నిజాలా అనేది ప్రభుత్వం నిగ్గుదేల్చాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబం చెప్పింది అయితే మాత్రం ఏంటంటే పైన 2వ ఫ్లోర్ లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టారు, అతన్ని చంపారు, అతని బాడీని డిస్ట్రాయ్ చేశారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వం వైపు నుంచి ఒక సిస్టమాటిక్ రిప్లై లేదు ఈ రోజు వరకు. వారు నోటితో చెప్పకుండా నొసటితో వ్యాకరించినట్లు ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేయటం, డిఆర్కి పంపించటం, తర్వాత గ్రావిటీ పెరిగిన తర్వాత అతని మీద 103 సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు విచారణ అధికారి ఆల్రెడీ విచారణ స్టార్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి విత్ ఇన్ ఏ లిమిటెడ్ టైం బాండ్, ఎక్కువ టైం కూడా లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం ఖచ్చితంగా నోరు తెరవాల్సిందే, ఏం జరిగిందో సభ్య సమాజానికి చెప్పాల్సిందే. అయితే ఇక్కడ కేవలం సిఐ నాగరాజునే బలి చేస్తారా, లేకపోతే ఈ క్రైమ్ లో ఉన్నటువంటి లోతైనటువంటి విచారణ జరిగితే ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే అతను ఒక్కడే చంపలేడు, అతను ఒక్కడే టార్చర్ చేయలేడు, బాడీని అతను ఒక్కడే డిస్ట్రాయ్ చేయలేడు, బాడీని అతను ఒక్కడే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయలేడు. ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఈ ప్రాసెస్ లో ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ ని కూడా బాధ్యులుగా చేయాలనేది ఒక న్యాయవాదిగా చట్టం తన పని తాను చేసుకెళ్తే ఖచ్చితంగా అందరినీ చేయాలి. లేదు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే ఇవి నాగరాజుతోనే ఆగుతుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు సాయి కృష్ణపై 22 కేసులు ఉన్నాయంటున్నారు. లేదు రెండు కేసులే ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు కానీ తల్లి కానీ బంధువులు కానీ చెప్తున్నారు. వాస్తవం ఏంటి? నిజంగా 22 కేసులు ఉన్నాయా? సార్ 22 కేసులు ఉన్నాయా, 42 కేసులు ఉన్నాయా అనేది మ్యాటర్ కాదండి అసలు. అవును, ఎన్ని కేసులైనా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కేసుల్లో 2 కేసుల్లో నాకు తెలిసినంత వరకు శిక్ష పడింది అతనికి. అవి అప్పీల్ స్టేజ్ లో ఉన్నాయి. 7-8 కేసులు ఆల్రెడీ ప్రభుత్వం కట్టినటువంటి కేసుల్లో కొన్నిటిలో కన్విక్షన్స్ వచ్చినాయి, కొన్నిటిలో ఎక్విటల్ అయ్యాడు, అంటే నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఎప్పుడైనా సరే కేసులు పెట్టడం అనేది చాలా చిన్న విషయం అండి, పెద్ద విషయం ఏం కాదు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎన్ని కేసులైనా పెట్టచ్చు, 100 కేసులు పెట్టారు, 90 కేసులు
90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజు ఉన్నాడు కదా. అంటే అవును. అన్నిటిలో అతని యొక్క పాత్ర ఉంది. అతను నేరస్తుడనేనా? ఉమ్. ఈ రోజు కేసులు లేనటువంటి పెద్ద మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, దేవినేని మురళీ గారి హత్య జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఉమ్. ఢిల్లీలో ఉన్నారు. ఆయన మీద కూడా కేసు కట్టారు ఆ మురళీ ఆ, కేసులో. కుట్రదారుడు వంగవీటి మోహన్ రంగా అని. అవును. నాకు అసలు సంబంధమే లేదు, ఎగ్జిక్యూషన్ కి నాకు సంబంధం లేదు, ప్లానింగ్ కి నాకు సంబంధం లేదు, అసలు నేను ఆ ఊళ్ళోనే లేను అని చెప్పేసి వంగవీటి మోహన్ రంగా గారు లబోదిబో అన్న. అప్పుడు సాక్షాత్తు కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. దీని యొక్క కుట్రదారుడు అంతా కూడా వంగవీటి మోహన్ రంగా అని అవును, చెప్పేసి ఆయన ఢిల్లీలో స్టేట్మెంట్ కూడా ఉన్నాడు. ఇచ్చాడు ఆయన. ఉమ్. పేపర్ కటింగ్స్ కూడా చూసాం. అవునవును, సో గుర్తుంది. కేసు కట్టడం అనేది ఎన్ని కేసులైనా ఉండొచ్చు, 22 ఉండొచ్చు, 52 ఉండొచ్చు. కానీ ఇక్కడ గ్రావిటీ ఏంటంటే, కేసులు ఉంటే చట్ట ప్రకారం మీరు యాక్ట్ చేయాలి, చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చూపించాలి, చట్ట ప్రకారం మీరు సాక్ష్యాలు పెట్టాలి. అంతేగాని కేసులు ఉన్నాయి కాబట్టి చంపేస్తారా? ఉమ్. అలా చంపాలంటే ఎంతమందిని చంపాలండి? ఒక విజయవాడలోనే రౌడీ షీట్ ఉన్న వాళ్ళు సుమారుగా 1000 పైచిలకు మంది ఉన్నారు. మరి అందరిని చంపుతారా? ఉమ్. ఇది క్వశ్చన్. ఏంటంటే, అధికారులు శృతి మించినటువంటి హెరాస్మెంట్ చేసినందువలన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, ఒకళ్ళు కాదు. అవును. ఒక అతను చనిపోతూ లైవ్ వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఇంకొక అతను చనిపోయాడు అనే దాని మీద మనం అందరం కూడా డిబేట్ చేస్తున్నాం. యా. సో ఈ ఇద్దరు చనిపోవడానికి కారణం ఈ సిఐ అయినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. అయితే ఇక్కడ సాయి కృష్ణకి సంబంధించి ఒకవేళ ఇదంతా నేరం గనక ఏదైతే అభియోగాలు, అతన్ని మరణం వెనుక, మిస్సింగ్ వెనుక అభియోగాలు వస్తున్నాయో, లాకప్ డెత్ జరిగిందని, తర్వాత బాడీ మిస్ చేశారు, బాడీ కూడా కాల్ చేశారని, నిజంగా అవి గనక ఒకవేళ ప్రూవ్ అయితే ఎలాంటి ఇంపాక్ట్, అంటే ఫలితం ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే లాకప్ డెత్ కంటే బాడీని కూడా డిసప్పేర్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అనేది ఇంకా సివియర్ నేరం కదా. ఎస్ అవునండి, యా. ఆ చాలా యాంగిల్ సివియర్ నేరం. మినిమం 7 years పడుతుందండి చట్ట ప్రకారం. మినిమం 7 years, మాక్సిమం ఇంప్రిజన్మెంట్ లైఫ్, మరణ శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఓకే. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎవిడెన్స్లు కానీ పక్కాగా పెడితే, ఇది నాగరాజు ఒక్కడితో పోదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే నాకు తెలిసి 5-6 ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకే రకమైన శిక్ష పడుతుంది. కాబట్టి ఇది అంత ఆషామాషిగా పోయేటువంటి కేసు అయితే కాదు. అయితే ఇక 29వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ కూడా ఉంది కదా. అంటే ఆ రోజు ఏం జరగనుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే హెబియస్ కార్పస్ అంటే వితిన్ 24 hours సబ్మిట్ చేయాలి అతన్ని, మా నాగరాజుని, ఏదైనా లైవ్ ఆర్ డెడ్ ఏదో ఒకటి. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇది మిస్సింగ్ వ్యవహారంగా పోలీసులు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు 29న ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? లైవ్ ఆర్ డెడ్ కాదండి, అసలు లైవ్ హాజరుపరచాలి, సారీ. అంటే వాళ్ళు ఒకవేళ లాకప్ డేట్ చేస్తుంటే అది శవాన్నైనా హాజరుపరచాలి కదా, అది చెప్పేది. శవాన్ని హాజరుపరచాలి, అలా కాదు. ఒక స్టేట్మెంట్, ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా పోలీస్ చర్యలు ఏమి లేవు. నిన్న జగన్మోహన్ రెడ్డి విజిట్ చేసి తర్వాత హెచ్చరించిన నేపథ్యంలోనే పోలీస్ చర్యలు వచ్చాయి. అవును, ఆ తర్వాత జరిగింది ఇదంతా. కాబట్టి ఇక్కడి నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. మనం ఎప్పుడో 40 రోజుల నుంచి ఏం చేశారు అని అడిగితే, ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పే సమాధానాలకి మనకు పక్కన నవ్వు వస్తుంది. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులకి ఈ విషయం డే 1 నుంచి తెలుసు, కానీ ఎవరు బయట పెట్టలేదు. అవును. అయితే ఎప్పుడైతే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడో, పరామర్శించాడో, ప్రభుత్వం మీద విమర్శలు చేశాడో, న్యాయం చేయాలని డిమాండ్ చేశాడో, సో ఖచ్చితంగా ప్రభుత్వం కదిలింది, ఎఫ్ఐఆర్ కట్టింది. ఎఫ్ఐఆర్ కడుతూనే దాంతో పాటుగా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశారు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీగా. ఆయన కూడా మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నాం, ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం నోట్తో చెప్పకపోయినా సస్పెన్షన్ చేశారు అని అంటే క్రైమ్ జరిగిందనే 90% మనం నమ్మాల్సినటువంటి ఒక పరిస్థితి. అయితే 29వ తారీఖు అఫీషియల్ స్టేట్మెంట్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ హోమ్ శాఖ ఏం చెప్పుద్దో అదే మనం క్రైటీరియాగా తీసుకోవాలి. సో దాని తర్వాత ఏం జరగవచ్చు అని అంటే, బేసిక్గా ఎప్పుడైనా సరే పోలీసు ఇటువంటి కార్యక్రమాల్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయరు అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి దీన్ని సిఐడికి కానీ సిబిఐకి కానీ
రిఫర్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి నినాదం అయితే బయటకు వస్తుంది. అట్ ద సేమ్ టైం లోకల్ కోర్టులో బెజవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి మానవ హక్కుల సంఘంగా ఏర్పడినటువంటి ఒక కొంతమంది అడ్వకేట్స్ గ్రూప్ కృషి అభినందనీయం. వారు నిన్న ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి అతను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోర్టు కూడా ఒక థర్డ్ పార్టీ ఆఫీసర్ ని అపాయింట్ చేసింది. ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే అది ఇంకా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు. సో 29 చాలా కీలకమైనది వ్యవహారం. 29న జరగబోయే పరిణామాన్ని బట్టి అసలు ఏం జరగబోతుంది అనేది ప్రభుత్వానికి ఏ విధంగా ఇది ఇబ్బందికరంగా మారుతుంది అనేది చెప్పొచ్చు. ఎస్ అంతే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఒకవేళ మాకు చేతులు అంటే హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు ముందు ప్రభుత్వం కనుక చేతులు ఎత్తేసి ఒకవేళ ఏదైతే అనుమానాలు వస్తున్నాయో అనుమానాలకు బలపడే విధంగా ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది కదండి. హెబియస్ కార్పస్ పిటిషన్స్ కి సంబంధించి వీళ్ళ ఆన్సర్ ని బేస్ చేసుకుని నేను అనుకోను, యాజ్ పర్ మై నాలెడ్జ్ సిఐ నాగరాజు ఒక్కడితో కాదు, ఆ రోజు స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ అందరినీ బాధ్యులు చేస్తారు. చట్టం అదే చెప్తుంది. చట్టం కూడా అదే చెప్తుంది. చట్టం అదే చెప్తుంది. సో డీకే బసు కేసులో కానివ్వండి, ఇలాంటి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి యొక్క పర్యవసానం ఏంటంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థ, ఆ స్టేషన్ లో ఉన్న డ్యూటీలో ఉన్నటువంటి ఎంటైర్ పోలీస్ వ్యవస్థ అందరినీ కూడా బాధ్యుల్ని చేస్తుంది. ఇది అందరిపై చుట్టుకునేటువంటి ఒక కేసు.